ప్రైమ్9 టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. ప్రైమ్9 టీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం గణానాన్త్వా గణపతి గుమ్మవామహే కవిం కవీనాపస్సమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం చంద్రరేఖాలహత్పాలం గంగాంభో విలసజ్జటం పాదభూషా ఇతానంతం ఉమాకాంతోపాస్మహే. ఓం నమః శివాయ. మహాశివరాత్రి చాలా విశేషమైనటువంటి రోజు. మనకి పురాణాల ప్రకారం విశేషించి శివరాత్రులు 5 రకాలుగా ఉన్నట్టు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ప్రతిరోజు రాత్రి సమయంలో చేసేటువంటి శివారాధనని నిత్య శివరాత్రిగా, అలాగే విశేషముగా ప్రతి మాసంలో వచ్చేటువంటి కృష్ణపక్షం శుక్లపక్షంలో చేసేటువంటి ఈ పక్షములో కృష్ణపక్ష చతుర్దశి శుక్లపక్ష చతుర్దశి రోజు విశేషంగా చేసేటువంటి శివారాధనని పక్ష శివరాత్రిగా, ఇంకా ప్రతి మాసంలో వచ్చేటువంటి కృష్ణపక్ష చతుర్దశి రోజు చేసేటువంటి శివారాధనని మాస శివరాత్రిగా, ఇంకా ఇదే కాకుండా విశేషించి సంవత్సరంలో ఒక్కసారి వచ్చేటువంటి మహాశివరాత్రి రోజు అంటే మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి తిథి ఏదైతే ఉన్నదో ఆ తిథి రోజు వచ్చినటువంటి రోజు మహాశివరాత్రి రోజుగా శాస్త్రాలు తెలియజేశాయి. ఇది కాకుండా మరొకటి యోగ శివరాత్రి అని, యోగీశ్వరులు యోగ ధ్యానంలో ఉన్నప్పుడు వారు చేసుకునేటువంటి శివారాధన ఏదైతే ఉందో అది యోగ శివరాత్రిగా చెప్పబడింది. ఈ అన్ని శివరాత్రుల్లో మహాశివరాత్రి విశిష్టత చాలా విశేషమైనది. ఏ వ్యక్తి అయినా ఆ సంవత్సరం మొత్తంలో నిత్యము శివారాధన చేసుకోవడం కుదరలేకపోయినా, మాస శివరాత్రులు వంటివి ఏ కారణం చేతైనా పాటించలేకపోయినా, పక్ష శివరాత్రులు ఆచరించలేకపోయినా వారు కేవలం ఒక్క మహాశివరాత్రి రోజు శివారాధన చేసినట్లయితే దానికి విశేషమైనటువంటి పుణ్యఫలం కలుగుతుందని మనకి పెద్దలు తెలియజేశారు. ఇదే కాకుండా అసలు శివరాత్రికి సంబంధించినటువంటి పురాణ ఇతి వృత్తాంతాన్ని మనం చూసుకున్నట్లయితే పూర్వం బ్రహ్మగారికి మరియు విష్ణుమూర్తికి మధ్య ఎవరు గొప్ప అనేటువంటి వాదన ఏర్పడడం, ఆ వాదనలో ఇద్దరి మధ్య ఒక యుద్ధ వాతావరణం ఏర్పడడం, అప్పుడు వారి మధ్య జరుగుతున్నటువంటి ఆ వాతావరణం చూసి దేవతలంతా కూడా భయపడ్డం. ఇలా అయితే ఈ సృష్టి నశించిపోతుందని వారు గమనించి ఆ భయంతో శివుణ్ణి ప్రార్థించి ఈ యొక్క సమస్య నుండి ఈ సృష్టిని కాపాడాలని కోరగా ఈశ్వరుడు బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య లింగ రూపాన్ని ధారణ చేశాడని, ఆ లింగ రూప ధారణ జరిగిన రోజే మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి తిథి మహాశివరాత్రి తిథిగా చెప్పబడింది. అలా లింగ రూప ధారణ చేసి విష్ణుమూర్తికి బ్రహ్మకి చెప్పినటువంటి విషయం ఏమిటంటే, మీరు ఈ లింగానికి ఆది కానీ అంతు కానీ ఎవరైతే కనుక్కుంటారో వారే గొప్పవారని, వారే ఈ లోకాన్ని కొనసాగించేటువంటి ఆధిపత్యాన్ని పొందుతారని చెప్పడం, దానికోసం మహావిష్ణువు ఆ యొక్క లింగానికి ఉత్తర భాగం వైపు ప్రయాణం చేసి కనుక్కోవడానికి ప్రయత్నం చేయడం, ఆ ప్రయత్నం చేసినప్పుడు ఆయన ఎక్కడికి ఎంత దూరం వెళ్ళినా దాని ఆది కానీ అంతు కానీ తెలుసుకోలేక విఫలమై తిరిగి రావడం. అదేవిధంగా బ్రహ్మదేవుడు దక్షిణం వైపు వెళ్ళి దాని ఆది అంతు కనుక్కునే ప్రయత్నం చేసి అది కనుక్కోలేక తిరిగి వస్తూ దారి మధ్యలో ఆయనకి కేతకి పుష్పం అంటే మొగలి పువ్వు మరియు విశేషించి గోమాత కనబడితే వారిని నేను ఈ లింగానికి ఆది అంత్యం కనుక్కున్నాను అనేటువంటి సాక్ష్యం మీరు తెలియజేయాలి, ఈ మాట నేను చెప్పినప్పుడు మీరు చూశాడు అనేటువంటి విషయాన్ని అబద్ధం చెప్పాలని చెప్పగా, బ్రహ్మంతటి వాడే కోరగా నేను కనుక ఒప్పుకోకపోతే ఆయన మమ్మల్ని శపిస్తాడనేటువంటి భయంతో సరే అని ఒప్పుకుని శివుడి వద్దకు వెళ్ళడం, అక్కడ బ్రహ్మదేవుడు నేను చూశాన్ని అబద్ధం చెప్పడం, దానికి మొగలపు సాక్ష్యం చెప్పడం, అదేవిధంగా గోమాత ముఖముతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పడం,
ఇది విష్ణుమూర్తి శివుడు కూడా గమనించి ఇది అబద్ధం చెప్పారని తెలుసుకుని అప్పుడు ఈశ్వరుడు బ్రహ్మకి, మొగలి పువ్వుకి, గోమాతకి శాపాన్ని ఇవ్వడం, బ్రహ్మదేవుడికి ఎక్కడా పూజా అర్హత ఉండదని చెప్పించడం, అలాగే కేతకి పుష్పమైనటువంటి మొగలి పువ్వు పూజకి పనికిరాదని శపించడం. ఇదే కాకుండా విశేషించి గోమాత ముఖముతో అబద్ధం చెప్పడం వల్ల ఉదయం లేచి ఎవరైనా గోమాత ముఖాన్ని చూస్తే సర్వ పాపాలు తగులుతాయని, అయితే గోమాత యొక్క పృష్ఠభాగాన్ని చూసినట్లయితే ఆ పాపాలు తొలగిపోతాయని ఆ శాపాన్ని పెట్టడం. అది విన్న బ్రహ్మదేవుడు ఆయన కూడా ఈశ్వరుడికి తిరిగి శాపం, ఈ వేళ నుంచి మీరు లింగ రూపంలోనే మిమ్మల్ని పూజింపబడతారని, మీ పూజలు లింగ రూపంలోనే జరుగుతాయని కూడా శివుడికి శాపం పెట్టడం. ఈ పురాణ ఇతివృత్తాంతంతో ఉన్నటువంటి పురాణ కథ మనకి మహాశివరాత్రికి సంబంధించినటువంటి కథగా, ఈ కథ ఆధారంగానే మహాశివరాత్రి విశిష్టత గురించి తెలుసుకోవడం, అలాగే ఈరోజే లింగోద్భవం జరిగింది కాబట్టి విశేషంగా శివరాత్రి రోజు శివలింగాలకి అభిషేకం చేయడం, అందులోనూ లింగోద్భవ కాల సమయంలో పూజలు చేయడం విశేషం. ఇంకా శివతత్వం చాలా విశేషమైనది. ఈశ్వరుడు అభిషేక ప్రియుడని, ఈశ్వరుడికి జాగరణ వంటివి కూడా మనం చేస్తూ ఉంటాం. దీనికి కూడా పురాణ కథలు చాలా ఉన్నాయి. మనకి విశేషించి ఈ దేవతలు అలాగే రాక్షసులు కలిపి పాల సముద్రాన్ని మదనం చేసినప్పుడు అందులోంచి విషం బయటికి రావడం, ఆ విషము బయటకు వచ్చినప్పుడు ఆ యొక్క విష ప్రభావానికి సృష్టి నాశనం అయ్యేటువంటి స్థితి ఏర్పడడం చేత దేవతలంతా కలిపి ఈశ్వరుణ్ణి ప్రార్థించగా శివుడు ఆ యొక్క విషమును, ఆ విషముతో నిండి ఉన్నటువంటి భాండారాన్ని తన యొక్క గొంతులో తీసుకెళ్ళి ఆయన ఉంచడం, దాని ప్రభావం చేత ఈశ్వరుడికి అనేక ఇబ్బందులు రావడం. అప్పుడు అదే పాల సముద్రంలోంచి వచ్చినటువంటి చంద్రుణ్ణి, అలాగే మెడలో సర్పాన్ని, ఇవన్నీ కూడా ఈశ్వరుడికి పెట్టినప్పటికీ ఉపశమనం రాలేకపోవడం, అలాంటి సమయంలో ఈశ్వరుడు కొంత మూర్ఛిల్లడం వంటివి జరిగినప్పుడు ఆ సమయంలో విశేషించి అది శివరాత్రికి దగ్గరలో ఉన్నటువంటి సమయంగా, ఆ సమయంలో దేవతలు అక్కడ ఉన్నటువంటి ఋషులు అందరూ కూడా శివనామస్మరణతో ఈశ్వరుడు మేలుకునేంత వరకు ఉపవాసము, జాగరణ వంటి దీక్షలు చేశారని, ఆ యొక్క ఉపవాస జాగరణ దీక్షల ప్రభావము చేత ఈశ్వరుడు తిరిగి మామూలుగా అవ్వడం, ఆయన తన యొక్క భక్తుల్ని అనుగ్రహించడం, దేవతల్ని అనుగ్రహించడం, ఈ సృష్టిని రక్షించడం వంటివి చేశారని, అప్పటి నుంచి ఈ జాగరణకి, ఉపవాసాలకి విశేషమైనటువంటి ఆదరణ సనాతన ధర్మంలో ఉందని, ఇది కొన్ని యుగాలుగా ఆచరిస్తున్నటువంటి విషయం అని తెలియజేస్తున్నాను. ఇంకా శివరాత్రి రోజు ఎలాంటి నియమాలు పాటించాలి, అసలు ఏ రకంగా ఉండాలి, ఏ సమయంలో పూజాది కార్యక్రమాలు మనం ఆచరించాలి అంటే, శివరాత్రి రోజు విశేషించి ఏ వ్యక్తి అయినా సరే భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు చేయాలి. ఇంటిలో కూర్చొని నేను ఆఫీసు పనులు చేసుకుంటూ ఉపవాసం జాగరణ చేస్తానని, టీవీలో సినిమాలు చూస్తూ నేను ఉపవాస జాగరణ చేస్తాను అనేటువంటి ఈ పనుల వల్ల ఎలాంటి శివరాత్రి ఉపయోగం ఉండదు. దానివల్ల శివరాత్రి పుణ్యఫలం మాత్రం లభించదని ప్రైమ్ 9 ప్రేక్షకులకు ప్రత్యేకంగా తెలియజేస్తూ, శివరాత్రి రోజు ఉపవాసం అంటే ఆవాసం, భగవంతుడికి దగ్గరగా ఆవాసం చేయడం అంటే మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు విశేషించి రాత్రి సమయంలో భగవంతుని పూజించుకుంటూ శివనామ స్మరణ చేస్తుంది. ఎందుకంటే ఇది చాలా విశేషమైనటువంటి, ఈశ్వరుడికి చాలా ప్రత్యేకమైనటువంటి పవిత్రమైనటువంటి రోజు కాబట్టి ఆ సంవత్సరం మొత్తంలో కూడా మీరు శివారాధన చేసుకోవడం, ఏదైనా సమస్యలు ఇబ్బందుల వల్ల కుదరని పక్షంలో ఇది చాలా మహాశివరాత్రి వంటి పర్వదినము కాబట్టి కనీసం ఈ రోజైనా ప్రతి సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి భక్తుడు కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. శివరాత్రి అంటే శివాలయాలకి పరిగెట్టుకు వెళ్ళిపోయి శివాలయాల్లో పూజలు చేయడమే అని దృష్టిలో పెట్టుకోకుండా, శివరాత్రి రోజు ఏదైనా శివాలయం కావచ్చు, లేదా విశేషించి మీరు 10 మంది కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి మండపాల్లో కావచ్చు,
అది కుదరని పక్షంలో స్వగృహం ఇంటి యందు కావచ్చు శివారాధన చేయడం ఉత్తమం. ఇంకా చెప్పాలంటే పాడుబడ్డ శివాలయాలు ఎక్కడైనా శివలింగాలు ప్రతిష్ఠించి వాటికి పూజలు వంటివి చేయకుండా వదిలేసినటువంటి శివాలయాలని ప్రత్యేకంగా ఆ రోజు శుభ్రం చేసి ఆ శివలింగాలకి అభిషేకం వంటివి చేస్తే దానికి కలిగేటువంటి పుణ్య ఫలితం అనేక రెట్లుగా ఉంటుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇదే కాకుండా ఇంటిలోనే రుద్ర నమక చమకాలతోటి రుద్రాభిషేకం వంటివి శివనామస్మరణతో అభిషేకాలు వంటివి చేసుకోవడం చాలా ఉత్తమం. శివరాత్రి రోజు సూర్యోదయానికి పూర్వమే లేవడం, విశేషించి అది మాఘమాసం ఇంకా ఉండడం, మాఘమాస పుణ్య నదీ స్నానాలు సముద్ర స్నానాలను ఆచరించడం, అలా కుదరని పక్షంలో ఇంటిలో తలస్నానాన్ని ఆచరించి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం శివారాధన శివాభిషేకాలు చేయడం ఉత్తమం. అలా కూడా కుదరని పక్షంలో కనీసం ప్రదోషకాల సమయంలో గనక, ప్రదోషకాలం అంటే శివపార్వతులు కలిసి నాట్యం చేసేటువంటి సమయం అని, అక్కడ దేవతలందరూ అక్కడే ఉంటారని చెప్పేటువంటి ఆ ప్రదోషకాల సమయంలో శివారాధన చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఇదే కాకుండా ఈ రకంగా కూడా కుదరనటువంటి వారికి శివరాత్రి అంటే రాత్రికి ప్రాధాన్యత. అంటే మనకి సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటలకు అయినట్లయితే, సూర్యోదయం తర్వాతి రోజు 6ంటికి ఉన్నట్లయితే, ఈ 6 to 6 మధ్య ఉన్నటువంటి ఈ 12 గంటలని 3 గంటలు చొప్పున 4 జాములుగా విభజించడం జరిగింది. 6 to 9, 9 to 12, 12 to 3, 3 to 6. ఈ రకంగా రాత్రిపూట ఉన్నటువంటి ఈ సమయంలో ఈ 4 జాములలో 4 అభిషేకాలు మీరు ఇంటి యందు కానీ ఆలయాల వద్ద కానీ మీరు చేసుకున్నటువంటి మండపాల వద్ద కానీ అభిషేకాలు రాత్రి సమయంలో చేయడం చాలా ఉత్తమం. అన్నిటికన్నా విశేషం ఈ 4 జాములలో 4 సార్లు ఈశ్వరుడికి హారతి వంటివి ఇచ్చి దీపారాధన వంటివి చేయడం చాలా విశేషం. ముఖ్యముగా అర్ధరాత్రి 12ంటికి లింగోద్భవ కాల సమయంలో చేసేటువంటి శివ పూజ శివారాధన చాలా విశేషమైనది. శివరాత్రి అంటేనే అర్ధరాత్రి 12ంటికి చేసేటువంటి శివ పూజ చాలా ప్రాముఖ్యత, చాలా ప్రాధాన్యమైనదని మనకి తెలియజేస్తున్నాను. ఇంకా శివరాత్రికి ఉన్నటువంటి మరొక విశిష్టత, మనకి కాశీఖండంలో శ్రీనాథులు వారు చెప్పినటువంటి ఒక కథ ప్రకారం, పూర్వం గుణాధీశుడు అనేటువంటి వ్యక్తి, ఆయన చాలా అనేక వ్యసనపరుడని, వ్యసనాలతో చాలా తప్పుడు పనులన్నీ చేస్తూ ఉండగా ఒకసారి అతను చేసినటువంటి తప్పుడు పనులకి ఆ ఊరిలో ఉన్నటువంటి రాజభటులు అతన్ని వెంబడించడం, వాళ్ళ నుంచి తప్పించుకుంటూ భయంతో ఒక పాడుబడ్డ శివాలయంలోకి ఆయన ప్రవేశించడం, ఆ రోజు శివరాత్రి సమయం అవ్వడం, ఆ సాయంత్రం 6 తర్వాత ప్రాంతంలో నుండి ఆ శివాలయంలోనే అతను దాంకుని భయపడుతూ శివానను రక్షించు శివానను రక్షించు అంటూ అదే ఆలయంలో కూర్చుని శివనామస్మరణ చేయడం, అక్కడ కటిక చీకటి పడ్డంతో అక్కడే ఉన్నటువంటి ప్రమిదని తీసుకుని అక్కడ ఉన్నటువంటి నెయ్యిని అందులో పోసి తన యొక్క వస్త్రాన్ని చింపి దాంతో ఒత్తిని చేసి అక్కడ దీపాన్ని వెలిగించి రాత్రంతా శివనామస్మరణ చేయడం చేత అతను తర్వాత జన్మలో కళింగ దేశపు రాజు యొక్క కుమారుడుగా జన్మించాడని కాశీఖండం చెప్పింది. అలా రాజుగా జన్మించిన తర్వాత అతని పూర్వజన్మ వృత్తాంతం జ్యోతిష్యుల ద్వారా తెలుసుకుని ఆయన ఆ రాజ్యం మొత్తంలో కూడా ప్రతి శివరాత్రికి నిత్య ధూపదీప నైవేద్యాలతో సహా చేసి విశేషమైనటువంటి శివారాధనలు చేశారని, అలా చేయడం వల్ల ఆ కళింగ దేశ రాజే ఈశ్వరుడు యొక్క కృప పొంది ఉత్తర దిక్కుకు అధిపతి అయి కుబేరుడిగా అయినట్టుగా మనకి కాశీఖండం తెలియజేస్తుంది. ఈ కథలో ఉన్నటువంటి సారాంశం ఏమిటంటే, శివరాత్రి రోజు ఒక వ్యక్తి తెలియక చేసినటువంటి శివారాధన పుణ్యం వలన, దీపారాధన వల్ల అతనికి ఎలాంటి జన్మ వచ్చి ఎలాంటి శివభక్తి తత్వం పొంది ఎలా ఈశ్వరుడి కృపకి పాత్రుడై కుబేర స్థానం వంటి స్థానాన్ని పొందాడో, ప్రతి మానవుడు కూడా శివరాత్రి రోజు విశేషంగా భక్తి శ్రద్ధలతో శివారాధన కనుక చేసినట్లయితే ఈశ్వర అనుగ్రహాన్ని తొందరగా పొందగలరు అని ఈ కాశీఖండంలో ఉన్నటువంటి
ఈ పురాణ కథకి సంబంధించినటువంటి విషయాన్ని ద్వారా మనం తెలుసుకోవాలని తెలియజేస్తూ, శివరాత్రి రోజు మనం అభిషేకాలు వంటివి ఏ రకంగా ఆచరించాలి అంటే, శివరాత్రి రోజు చేసేటువంటి అభిషేకాలు చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. ఎందుకంటే విష్ణు అలంకార ప్రియ, శివ అభిషేక ప్రియ. ఈశ్వరుడికి అభిషేకం అంటే ప్రీతి. ఆయన గరళకంఠుడు కాబట్టి హాలాహల విషయం వంటివి స్వీకరించి ఈ సృష్టిని రక్షించాడు కాబట్టి ఆయనని అభిషేకముతో ఆయనకి ఆనందం కలుగుతుందని, శాంతి కలుగుతుందని, అభిషేకానికి ప్రీతి చెందుతాడని పురాణాలు తెలియజేశాయి. అలాంటి శివారాధన చేసేటప్పుడు అభిషేకానికి చాలా విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. శివాభిషేకాలలో విశేషించి పంచామృతాలతో అభిషేకం చేయడం చాలా ముఖ్యం. ఈ పంచామృతాలతో చేసేటువంటి అభిషేకం ఏదైతే ఉన్నదో అది ఆవు పాలుతో చేయడం చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఆవు పాలు, విశేషించి స్వచ్ఛమైన ఆవు పాలు వాడాలని సూచిస్తున్నాను. ఈ ప్యాకెట్ పాలు వీటి కన్నా స్వచ్ఛమైన ఆవు పాలు, ఇంటిలో తయారు చేసినటువంటి నెయ్యి, అలాగే ఆవు పెరుగు వంటివి ఇందులో వినియోగించడం. దీనితో పాటు విశేషించి కొబ్బరి నీళ్ళని, అలాగే పంచదార వంటివి వీటిలో వాడడం. ఈ పంచామృతాలతో పంచదార బదులు చాలామంది తేనెను కూడా వాడడం జరుగుతుంది. ఈ రకంగా ఈశ్వరుడికి చేసేటువంటి పంచామృతాలతో చేసేటువంటి అభిషేకం చాలా విశేషమైనది. ఇదే కాకుండా ఆ రోజు శివరాత్రి రోజు పళ్ళ రసాల వంటి రసాలతోటి, చెరుకు రసం వంటి వాటితో కూడా ఈశ్వరాభిషేకం చేయడం మంచిది. ఇవి ఏమీ కుదరని పక్షంలో గంగా జలముతో, లేదా పుణ్య నదీ జలాలతో, లేదా ఇంటిలో ఉన్నటువంటి మంచినీళ్ళలో రుద్రాక్షలు వేసి, రుద్రాక్షమాలలో వచ్చినటువంటి రుద్రాక్షలతో కూడి ఉన్నటువంటి నీటితో ఈశ్వరాభిషేకం చేసుకోవడం చాలా ఉత్తమం అని, ఇది శాస్త్ర సమ్మితం అని కూడా తెలియజేయబడింది. ఇంకా ఈశ్వరుడికి చేసేటువంటి అభిషేకం చాలా విశేషమైనది. ఈశ్వరుడికి మీరు ఏ పదార్థాన్ని సమర్పించినా అది ప్రసాదముగా భావించాలి. అసలు ఈశ్వరాభిషేకంలో ఉన్నటువంటి మూలం ఏమిటంటే, ఈశ్వరుడే మనకి ఈ సృష్టిలో ప్రతీదీ ఇచ్చాడు కాబట్టి ఆయన ఇచ్చింది ఆయనకి మేము సమర్పించి స్వీకరించుకుంటున్నామని అభిషేకం అని మనం ఆయనకి అభిషేక రూపంలోనే మనం శివుడికి చేస్తున్నాము. ఆయనకి అన్నంతో అభిషేకం చేసిన, పెరుగుతో అభిషేకం చేసిన, పాలతో అభిషేకం చేసిన, పళ్ళ రసాలతో అభిషేకం చేసిన, ప్రతీదీ ఆయన ఇచ్చిందే అని ఆయనకి సమర్పిస్తున్నాం. అందుకనే ఈశ్వరుడికి అభిషేకం చేసేటప్పుడు చేసే ప్రతి అభిషేకం ప్రసాదంగా స్వీకరించేటువంటిదని, అది ప్రతి ఒక్కరికి పంచిపెట్టాలి తప్ప అది పారవేయకూడదని మరి సూచిస్తున్నాను. ఈ రకంగా ఈశ్వరాభిషేకం చేసుకోవడం, ఆ చేసినటువంటి ప్రసాదాన్ని స్వీకరించడం, అది ఈశ్వర ప్రసాదంగా భావించి స్వీకరించినటువంటి వారికి ఈశ్వర అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు తెలియజేశాయి. అంతే తప్ప ఎన్నో లీటర్లు తెచ్చేసి ఈశ్వరుని మీద పోసినటువంటి ఆ ప్రసాదాన్ని పారవేయడం మాత్రం శాస్త్ర సమ్మితం కాదు. ఎంతవరకు అవసరమో ప్రసాదం, ఆ యొక్క ప్రసాద రూపేణ అది మనం ఈశ్వరుడికి అభిషేకించి అది పంచి పెట్టాలని మాత్రం సూచిస్తున్నాను. ఇంకా మరొక విషయం, ఈశ్వరుడికి చేసేటువంటి అభిషేకాల తర్వాత ఉపవాస జాగరణాలు. ఈశ్వరుడికి ఉపవాస జాగరణ దీక్షలు చేసేటప్పుడు, ఉపవాసం విశేషంగా చేసేటప్పుడు మీరు ఆ రోజు ఎలాంటి ఆహార నియమాలు పాటించకుండా ఉపవాసం ఆచరించేటువంటి సమయంలో ఈశ్వరుడికి సమర్పించినటువంటి ప్రసాదాన్ని మాత్రం స్వీకరించవచ్చు. దాంట్లో ఎలాంటి దోషము ఉండదని తెలియజేస్తూ, అలాగే ఎవరికైతే ఆరోగ్య సమస్యలు వంటివి ఉంటాయో అటువంటి వారు ఉపవాస దీక్షల్లో కొంచెం నక్తం వంటివి లేదా పళ్ళ రసాల వంటివి స్వీకరించేటప్పుడు అది ఈశ్వరుడికి సమర్పించి తీసుకోవడంలో దోషము లేదని మాత్రం సూచిస్తున్నాను. మరొక్కసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రైమ్9 టీవీ యాజమాన్యానికి, ప్రైమ్9 ప్రేక్షకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. శివార్పణమస్తు. అందరికీ నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. మరొక్కసారి
ప్రతి ఒక్కరికి ప్రైమ్ 9 ప్రేక్షకులకి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు అని కోరుకుంటూ ఓం నమ శివాయ, శివార్పణమస్తు, ఈశ్వర కరుణా కటాక్ష సిద్ధిరస్తు. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.